హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే గత కొన్ని రోజులుగా 6,200 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపుల గురించి అయితే వార్తలొస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా సీపీఎస్, అలాగే పీఎఫ్, ఏపీజీఎల్ఐకి సంబంధించిన అమౌంట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రిటైర్మెంట్ ఉద్యోగులకు సంబంధించిన బెనిఫిట్స్ కూడా ఈ మొత్తంలో చెల్లించే అవకాశం అయితే ఉంది. ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ క్లెయిమ్ బిల్స్ ప్రెజెంటు కొన్ని బిల్లులు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. అలాగే రిటైర్మెంట్ ఎంప్లాయీ యొక్క ఎర్న్డ్ లీవ్స్ మరియు హెచ్‌పీఎల్ బిల్స్ ప్రెజెంట్ స్టేటస్ కూడా కొన్ని బిల్లులు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. నిన్న సాయంత్రం నుంచి పీఎఫ్ బిల్లుల క్లియరెన్స్ ప్రక్రియ వేగంగా కొనసాగింది. పీఎఫ్ లోన్‌లు, పార్ట్ ఫైనల్‌లు అలాగే పీఎఫ్ క్లోజర్‌లన్నీ కూడా ఆర్‌బీఐ ఎక్కువ స్టేజ్‌కి వెళ్ళాయి. రాత్రికి చాలా వరకు కూడా బ్యాచ్ నంబర్స్ అలాట్ చేయబడ్డాయి. సాధారణంగా బ్యాచ్ నంబర్స్ అలాట్ అయిన వెంటనే 2-3 గంటల్లోపు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. అయితే నిన్న ఆదివారం కావడంతో బ్యాంకు సెలవు కారణంగా అమౌంట్ జమ కాలేదు. సోమవారం అంటే ఈరోజు ఉదయం నుంచి ఈ ప్రక్రియ తిరిగి ప్రారంభమై పీఎఫ్ బిల్లులకు సంబంధించిన మొత్తం నిధులు ఖాతాలో జమ అవుతాయి. పీఎఫ్ బిల్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఆర్‌బీఐకి వరకు వెళ్ళాయి. బ్యాచ్ నంబర్స్ అలాట్ అయ్యాక అమౌంట్ అయితే క్రెడిట్ అవుతాయి. ఈ రోజుల్లో జమ అయ్యే అవకాశం ఉంది. ఇక 2/2/2025 లోపల పీఎఫ్ బిల్లులకు సీఎఫ్ఎంఎస్‌కు వెళ్ళినటువంటి పీఎఫ్ బిల్లులన్నీ కూడా జమ అవుతాయని సమాచారము. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాను ఉదాహరణగా తీసుకుంటే జనవరిలో అప్రూవల్ అయిన పీఎఫ్ బిల్లులన్నీ కూడా ఓపెన్ అయ్యాయి. జనవరి చివరి వరకు ఉన్నటువంటి పీఎఫ్ ఫైనల్ మరియు పార్ట్ ఫైనల్ బిల్లులు బ్యాచ్ నంబర్లతో ఈక్వెర్కు వెళ్ళాయి. ఈరోజు ఉదయం నుంచి వీటికి ఖచ్చితంగా అమౌంట్ జమ అవుతుంది. బ్యాచ్ నంబర్ అలాట్ అయినప్పటికీ నిన్న ఆదివారం సెలవు కారణంగా అమౌంట్ జమ కాలేదు. సోమవారం ఈరోజు ఉదయం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమై రేపు సాయంత్రానికి అంటే జనవరి 2025 వరకు ఉన్నటువంటి పీఎఫ్ బిల్లులన్నీ ఖాతాలో జమ అవుతాయి. ఏపీజీఎల్ఐ లోన్‌లు కూడా అదే కట్ ఆఫ్ డేట్ ప్రకారంగా చెల్లింపులు అవుతాయి. అదేవిధంగా సిపిఎస్ సిపిఎస్ క్రెడిట్స్ కూడా 1, 2 నెలల వరకు జమ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రెజరీ పరిధిలలో జెడ్పీపీఎఫ్ లోన్‌లు కదలిక అనేది చూస్తున్నాము. సో, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఆర్‌బీఐ కుబేర్ స్టేజ్‌కైతే వెళ్తున్నాయి. దాదాపుగా జీపీఎఫ్ లోన్స్ బిల్లులు కదలికైతే ఉన్నట్టు సమాచారము. సిపిఎస్‌కి సంబంధించి 1 లేదా 2 నెలల మిస్సింగ్ క్రెడిట్స్ కూడా ఈ వారంలో జమ అయ్యే అవకాశం ఉంది. ఏపీజీఎల్ఐ లోన్‌లు ఇంకా బిల్లింగ్ స్టేజ్‌లోనే ఉన్నప్పటికీ పీఎఫ్ అమౌంట్ పూర్తిగా జమ అయిన తర్వాత వీటికి కూడా కదలిక వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఈ సోమవారం నుంచి శనివారం లోపు అంటే ఈ వారంలోపు ఉగాది నాటికి 6,200 కోట్ల రూపాయలు మొత్తం పూర్తి స్థాయిలో ఉద్యోగుల ఖాతాలో జమ కానుంది. డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకున్నట్లయితే విద్యాశాఖ, న్యాయశాఖ, రెవెన్యూ, పంచాయతీరాజ్, వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్ అలాగే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఎంప్లాయీస్ వారికి మిగిలిన వారికి త్వరలో జమ అవుతాయి. ఇక అరియర్స్ బిల్స్ ఇన్ఫర్మేషన్ అండి. 2025తో ప్రారంభమయ్యే బిల్ నంబర్లు ఏవైతే ఉంటాయో అవి సీఎఫ్ఎంఎస్ సైట్‌లో ఫర్దర్ స్టేజ్‌కైతే వెళ్తున్నాయి. సో, ఇప్పటికే అప్రూవల్ అయినటువంటి బిల్లులు కూడా 2025కి మైగ్రేట్ అయితున్నాయి. సో, కొత్త సీరీస్‌తో బిల్ నంబర్లు జనరేట్ అవుతున్నాయి. కావున రెగ్యులరేషన్ ఆఫ్ ఎక్స్‌పెన్షర్ అనే ఎర్రర్‌తో ఏదైనా బిల్స్‌కు సీఎఫ్ఎంఎస్‌లో డీడీఓ బయోమెట్రిక్ సబ్మిట్ కాకుంటే అలాంటి బిల్లులను క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మంత్ ఎర్రర్ బిల్స్ పెట్టుకోవలెను. వాటికి 2025తో బిల్ నంబర్ వస్తుంది. ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ క్లెయిమ్స్ ప్రెజెంట్ ఇవి కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నట్టు సమాచారము. ఏపీజీఎల్ఐకి సంబంధించినటువంటి క్లెయిమ్ లోన్ల అమౌంట్ త్వరలో అకౌంట్‌లో జమ అయ్యే అవకాశం ఉంది. ఏపీజీఎల్ఐ నుంచి శాంక్షన్ అయ్యి సీఎఫ్ఎంఎస్‌లో బిల్ చేయని డీడీఓలు త్వరలో బిల్ చేసుకోవాల్సిందిగా అయితే
అలర్ట్ రావడం జరిగింది. ఇకపోతే పీఎఫ్ అమౌంటు సిపిఎస్ ఎంప్లాయీస్‌కి 7/2018 నెలలో స 7/2018 డీఏకి సంబంధించి 30 నెలలు, 1/2019కి సంబంధించి 30 నెలలు. ఈ 2 ట్రెజరీ బిల్లులు పాస్ అయ్యాయి కానీ పేమెంట్ అవ్వలేదు. వీటి కోసం ఈరోజు వరకు ఎదురు చూస్తున్నాము. 7/2019, 1/2020, 7/2020, 1/2021, 7/2021 వి ఈ డీఏలకు వరుసగా 36, 6, 6, 6 నెలలు బకాయిలైతే ఉన్నాయి. ఈ 5 డీఏల బకాయిలు పీఆర్సీ 2022లో కలిపేశారు. ఆ బకాయిలు ఎప్పుడు ఇస్తారో తెలీదు. అలాగే ఇందులో 1/2020కి చెందిన 8 నెలల బకాయిలు, 7/2020కి చెందిన 12 నెలల బకాయిలు, 1/2022కి చెందినటువంటి 6 నెలల బకాయిలు ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇక 1/2022 అలాగే 7/2022, 1/2023, 7/2023వి వరుసగా 16 నెలలు, 15, 15, 12 నెలలు బకాయిలు చెల్లించడానికి షెడ్యూల్ ఇచ్చారు కానీ బిల్లులు పెట్టుకునే అవకాశం ఇవ్వలేదు. తర్వాత 1/2024, 7/2024, 1/2025వి 14 నెలలు, 8 నెలలు, 2 నెలలు వీటికి ఇంకా జీవోలు విడుదల చేయలేదు. సో, మరి వివిధ రాష్ట్రాల్లో ఈ విధంగా ఉద్యోగులకు పెండింగ్ పెట్టినటువంటి డీఏ బకాయిల వివరాలు 2025 జనవరితో కలిపి ఏపీలో అయితే 3 డీఏలు. సో, 2025 జనవరి డీఏ ఇంకా కేంద్రం ప్రకటించలేదు కాబట్టి జూలై 2024 వరకు చూసుకున్నట్లయితే రాష్ట్రాల్లో పెండింగ్ డీఏలయితే ఈ విధంగా ఉన్నాయి. తమిళనాడు, హర్యానా, ఒడిస్సా, సిక్కిం ఈ 4 రాష్ట్రాల్లో ఒక్క డీఏ కూడా పెండింగ్‌లో లేదు. అత్యధికంగా తెలంగాణలో 5 డీఏలు, మేఘాలయలో 3 డీఏలు, ఆంధ్రప్రదేశ్‌లో 2 డీఏలు, ఉత్తరాఖండ్‌లో 2 డీఏలు, బీహార్‌లో 2, కర్ణాటక, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గోవా, అస్సాం, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక డీఏ ఒక్కొక్క డీఏ పెండింగ్‌లో అయితే ఉన్నాయి. సో, ఆర్థికంగా కొద్దిగా బలమైనటువంటి రాష్ట్రాలైనటువంటి తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో డీఏలయితే పెండింగ్‌లో లేవు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్‌కు ఎర్న్డ్ లీవ్స్, హెచ్‌పీఎల్ బిల్స్, ప్రెజెంట్ స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనైతే చూపిస్తోంది. ఇంకా పీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రియంబర్స్‌మెంట్, సీపీఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్, రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవి త్వరలో క్రెడిట్ అవుతాయి. సో, డీఏ బకాయిలు సీపీఎస్ వారివి, ఓపీఎస్ వారివి సరెండర్ లీవ్‌లు కూడా ఈ విడతలో అయితే పడవు. ఇకపోతే ఉపాధ్యాయులకి అప్డేట్ అండి. 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ యొక్క ఏపీజీఎల్ఐ పాలసీ వివరాలను ఖచ్చితంగా సరిచూసుకోగలరు. ఎందుకనగా గతంలో ఉద్యోగ విరమణ వయస్సు 58 సంవత్సరాలుగా ఉన్నది. తదుపరి 60 సంవత్సరాలకు, చివరగా 62 సంవత్సరాలకు పెంచబడింది. కావున మొదట ఏపీజీఎల్ఐ బాండ్లన్నీయు 58 సంవత్సరాలకు అనుగుణంగా ఇవ్వబడి ఉంటాయి. కావున 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ బాండ్స్ చెక్ చేసుకొని ఏపీజీఎల్ఐ నెలవారీ కంతు తగ్గింపు కొరకు తమ తమ డీడీఓలకు వివరాలనైతే తెలియపరచుకోవాల్సి అయితే ఉంటుంది. లేని యెడల అనవసరంగా అదనపు ప్రీమియాన్ని చెల్లించవలసి రావచ్చు. ఇది ఏపీజీఎల్ఐ నుంచి వచ్చినటువంటి అప్డేట్.